తిరుపతి రుయా ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల ఆందోళన ఉధృతమైంది. స్టైఫండ్ పెంపుపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో అత్యవసర వైద్య సేవలను సైతం నిలిపివేస్తున్నట్లు జుడాలు ప్రకటించారు. ఇందులో భాగంగా రుయా ఆసుపత్రి ప్రాంగణంలో జూనియర్ డాక్టర్లు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఇప్పటి వరకు సాధారణ సేవలకు మాత్రమే దూరంగా ఉన్నామని, ఇకపై అత్యవసర సేవలను కూడా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఐసీయూ, క్యాజువాలిటీ, అత్యవసర ఆపరేషన్లతో పాటు ఇతర ఎమర్జెన్సీ సేవలను నిలిపివేసిన జుడాలు ఆందోళన కొనసాగిస్తున్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక రుయా ఆసుపత్రిలో తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్ల సమ్మె మూడో దశకి అయితే చేరిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం మన తిరుపతిలో ఉన్నటువంటి రుయా హాస్పిటల్ వద్ద రుయా హాస్పిటల్లో జూనియర్ డాక్టర్లు అంతా కూడా సరే పెద్ద ఎత్తున ఉగ్రరూపం దాల్చి కూడా సరే ఈ యొక్క నిరసన బాట అయితే పట్టిన పరిస్థితి. దశల వారీగా చేస్తున్నటువంటి ఈ యొక్క నిరసన ఇవాళ మూడో దశకు చేరుకోవడం, అందులోనూ ఏదైతే ఇవాళ సంబంధించి ఎమర్జెన్సీ సేవలన్నీ కూడా సరే పూర్తిగా బంద్ చేసిన పరిస్థితి అయితే ఉంది. తమ న్యాయబద్ధకమైనటువంటి స్ట్రైఫండ్ ఏదైతే 30% ప్రకటించాలంటూ కూడా సరే దశల వారీగా చేస్తున్నటువంటి ఈ యొక్క సమ్మెలో భాగంగా ఇవాళ మూడో దశకు చేరుకున్న నేపథ్యంలో కొంతమంది ఇక్కడ జూనియర్ డాక్టర్స్ ఉన్నా వీళ్ళతో మాట్లాడదాం. మేడం చెప్పండి, అంటే ఈ యొక్క సమ్మెకి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వంతో జరిపిన సభ్యుల్లో కూడా సరే విఫలమైన పరిస్థితి అయితే ఉంది. ఇవాళ మూడో దశకు చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఏ విధంగా వచ్చుంటారు? అది ఇంతకుముందు 2024లో మాకు ఇలా 2 ఇయర్స్కి ఒకసారి హైక్ ఇస్తామని చెప్పి ఆల్రెడీ గవర్నమెంట్ అనేది మాకు చెప్పారు. ఆల్రెడీ వాళ్ళు చెప్పిందే, కానీ ఇంకా జరగట్లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ 8 మంత్స్ అయిపోతుంది, కానీ ఇంకా హైక్ అనేది ఎక్కడ లేదు, మాకు ఇవ్వట్లేదు. ఈ 2 ఇయర్స్లో వర్క్ లోడ్ అనేది డబుల్ చేశారు. ఎక్స్ట్రా పేషెంట్స్ని చూడడం కాకుండా ఈ హాస్పిటల్ అనేది కూడా ఎక్స్ట్రాగా ఆన్లైన్ వర్క్ కూడా చేయాల్సి వస్తుంది. దానికి డబుల్ వర్క్ కూడా మేము చేస్తున్నాం. మేము చెయ్యమని చెప్పట్లేదు, ఇచ్చిన వర్క్ కరెక్ట్గా చేస్తున్నాం, కానీ మాకు ఇవ్వాల్సిన హైక్ వాళ్ళు చెప్పింది కూడా వాళ్ళు ఇవ్వట్లేదు అని ఈరోజు ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నాం. లాస్ట్ వీక్ వరకు నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నీ ఆపేసాం. ఈ వీక్ నుంచి ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఆపేసి స్ట్రైక్ చేస్తున్నాం. ఇప్పుడు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. అయితే మరి కొంతమంది డాక్టర్లు ఉన్నారు, వీళ్ళతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, అంటే ఇప్పుడు మీరైతే నిరసన బాట పెట్టారు, అయితే దీనికి ప్రత్యామ్నాయం కూడా ప్రభుత్వం అయితే మిగతా డాక్టర్లను కూడా సరే నియమిస్తూ కూడా సరే ఆ యొక్క విధులను అయితే ఎక్కడ ఆగకుండా కూడా సరే చూడాలంటూ కూడా సరే ఇప్పటికే విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏ విధంగా చూడండి? నమస్కారం అండి, నా పేరు డాక్టర్ మణికంఠ. పీడియాట్రిక్ జూనియర్ డాక్టర్గా రుయా హాస్పిటల్లో పనిచేస్తున్నాను. యాక్చువల్గా మేము ఈరోజు ఈ సమ్మె ఎందుకు చేస్తున్నామంటే, మీ అందరికీ ఇప్పటికే తెలిసి ఉంటుంది, 2024లో మాకు ఇచ్చిన జీవో ప్రకారం ఎవ్రీ 2 ఇయర్స్కి 15% స్టైపెండ్ హైక్ అనేది గవర్నమెంట్ ఇస్తామని ప్రకటించింది. ఇప్పటికీ 2 ఇయర్స్ గడిచిపోయి 8 మంత్స్ 9 మంత్స్ అవుతుంది, బట్ ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. మేము డిఎంఈ సార్కి, హెల్త్ సెక్రటరీ గారికి అండ్ హోమ్ మినిస్టర్ గారికి మల్టిపుల్ టైమ్స్ వీ గేవ్ రిప్రజెంటేషన్స్, బట్ ఆ సైడ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. దానికి తోడు కూడా ఇనిషియల్గా మేము phase 1లో జస్ట్ అన్ని సేవలు చేస్తూనే ఉన్నాము. phase 2లో ఓన్లీ ఎమర్జెన్సీ సేవలు మాత్రమే చేసాము. వార్డ్ సర్వీసెస్, ఓపీ సర్వీసెస్ ఆపేసాము లాస్ట్ వీక్. ఈ వీక్ అంటే ఈ రోజు నుంచి ఎమర్జెన్సీ సేవలు కూడా కంప్లీట్గా నాన్ సర్వీస్ చూడాలంతా సమ్మెలో పాల్గొనడం వల్ల ఎవరు వెళ్ళట్లేదు. మా యొక్క న్యాయమైన ఈ సమస్యని అందరూ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మాకు కావాల్సిన స్టైపెండ్ని వెంటనే హైక్ చేపించి వెంటనే మమ్మల్ని విధుల్లో జాయిన్ చేసేలాగా చూడాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాం. అయితే మీరు చెప్పండి, అయితే ఇప్పుడు కూడా సరే ఈ యొక్క అయితే మనం చూడొచ్చు, అయితే ఇప్పటి వరకు కూడా సరే ఈ యొక్క మూడో దశకు సంబంధించినటువంటి యొక్క సమ్మె బాట పడుతున్నట్టు జూనియర్ డాక్టర్లకి ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోయిన నేపథ్యంలోనే ఇవాళ పెద్ద ఎత్తున ఈ యొక్క ఆందోళన చేపడుతున్నారంటూ కూడా సరే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరే ఈ యొక్క నిరసన కార్యక్రమం అయితే చేపట్టిన క్రమంలో మరికొంతమంది జూనియర్ డాక్టర్లు వీళ్ళతో మాట్లాడబోతున్నాం. సార్ చెప్పండి సార్, అంటే ఇప్పటికే మీరైతే నిరసన అయితే చేస్తున్న పరిస్థితి, ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు, అంటే భవిష్యత్తులో కూడా ఇప్పుడు అంటే ఇవాళ నుంచి కూడా చేస్తున్నటువంటి యొక్క మీరు నాన్ ఎమర్జెన్సీ సర్వీసులు అన్నీ కూడా సరే బంద్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇవాళ రేపు కూడా ఇదే కొనసాగే పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోతే తర్వాత ఏం చేయబోతున్నారు? మేము ఈ స్ట్రైక్ ఇలాగే కంటిన్యూ చేస్తాము. ఆ స్పందన వచ్చేంత వరకు కంటిన్యూ చేస్తాం. 30% హైక్ వచ్చేంత వరకు కంటిన్యూ చేస్తాం. అంటే ప్రభుత్వం అయితే ఒకటే చెప్తుంది, మీకు 30% ఇస్తే ఏదైతే సీనియర్ ప్రొఫెసర్స్ ఏదో ఉన్నారో వాళ్ళకంటే ఎక్కువ మీకే ఇచ్చినట్టు అవుతుంది కదా, కాబట్టి ఇవ్వలేకపోతున్నాం అంటూ కూడా సరే చెప్తున్న పరిస్థితి. అలాంటప్పుడు 20%, 25% అయినా ప్రపోజ్ చేయాలి కదా. అది చేయకుండా 15%, 7% అని మాట్లాడితే మాకు కష్టం అవుతుంది కదా.
అయితే మనం చూడొచ్చు ఏదైతే ప్రభుత్వం అయితే గతంలో ప్రకటించినటువంటి స్టైఫండే మాకు అమలు చేయాలి. అయితే ఇప్పుడు వరకు కూడా సరే తమ ఏదైతే వృత్తిలో భాగంగా అనేక సేవలు చేస్తున్నప్పుడు కూడా తమకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి 30% ఏదైతే స్టైఫండ్ ఇవ్వకపోవడం వల్లే ఇవాళ ఈ యొక్క నిరసన బాట పట్టాము. అయితే భవిష్యత్తులో కూడా సరే తమకు ఇచ్చినటువంటి స్పష్టమైన హామీ మాత్రం ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క నిరసన కార్యక్రమం అయితే ఇదే విధంగా చేపడతామంటూ కూడా సరే జూనియర్ డాక్టర్లు అయితే చెప్తున్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హాస్పిటళ్ళు ఒక అయితే తిరుపతి రామరుయ హాస్పిటల్, అయితే రాయలసీమలోని అత్యంతమైన పెద్ద హాస్పిటల్. ప్రతిరోజు ఇక్కడికి వేలాది మంది రోగులు తమ ఆరోగ్య సమస్య చూసుకోవడానికి కూడా ఈ హాస్పిటల్కి వస్తూ ఉంటారు. ప్రతిరోజు వందలాది ఆపరేషన్స్ ఈ యొక్క హాస్పిటల్లో నిర్వహిస్తారు. అయితే ఈ యొక్క స్టైఫండ్ కోసం ఏదైతే జూనియర్ డాక్టర్ చేస్తున్నటువంటి యొక్క సమ్మె నేపథ్యంలో అటు ఆపరేషన్ కూడా సరే చాలా వరకు ఆగిపోయే పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం దానికి అయితే జూనియర్ డాక్టర్లు ఏదైతే సమ్మె నిర్వహిస్తున్నారో దానికి ప్రత్యామ్నాయం కూడా సరే బోధనా శిక్షణ ఇస్తున్నటువంటి హాస్పిటల్లో ఏదైతే లీవుల మీద వెళ్ళినటువంటి వైద్యులను కూడా సరే తిరిగి రప్పించి ఈ యొక్క కంటిన్యూ చేపిస్తామనేసి ఏదైతే ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితుల్లో కూడా సరే అయితే జూనియర్ డాక్టర్లు మాత్రం ఈ సమ్మెను ఇలాగే కొనసాగిస్తాం. కనీసం అంటే ప్రభుత్వం గతంలో చెప్పినట్టు కూడా సరే కనీసం అయితే 30% ఇవ్వలేకపోయినప్పుడు కూడా సరే 25 అన్నా ఇవ్వాలంటూ కూడా సరే వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24 తిరుపతి నుండి.